ఒక ప్రతిపాదన. వీళ్ళు పంజాబ్, హర్యానా, తమిళనాడు చూసి వచ్చిందని వీళ్ళు చెప్పారు. అధ్యయన బృందం పోయిందని చెప్పారు. తమిళనాడులో 2 గ్రూపులు, పంజాబ్లో 2 గ్రూపులు, హర్యానాలో 2 గ్రూపులు, 1-2 లాగానే ఉన్నాయి. ఓకే, ఇక్కడ 3 చేశారు, ఇక్కడ 3 చేశారు. చేస్తే మాలా లేదా వాళ్ళకు అందుబాటులో ఉండబడే వాటిని ఒక దగ్గర చేర్చండి, మాదిగా అందుబాటులో ఉన్న చేర్చండి, లేదు 4 చేయండి. మనం నేతకాన్ని కూడా సపరేట్ ఇవ్వండి. నేతకాన్ని కలుపుకొని వాళ్ళ అవకాశాలు ఎందుకు దోసుకోవాలి? ఇప్పుడు వాళ్ళ అన్నకు బెల్లంపల్లి టికెట్ వచ్చింది, మరి అక్కడ నేతకాన్ని పెట్టే కదా మరి ఓడించింది. మొన్న పార్లమెంటులో పెద్దపల్లి నేతకాన్ని బిడ్డకే బీజేపీ టికెట్ ఇచ్చింది. మరి నేతకాన్ని బిడ్డ అని చెప్పి వాళ్ళు విత్డ్రా చేసుకోలేదు కదా, ఆయన ఓడించారు కదా. అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళే దోసుకోవాలి, వీళ్ళని కలుపుకొని వీళ్ళకి అడ్రస్ లేకుండా చేయాలి. ఇది ఎట్లా అవుతుంది? కాబట్టి మీరు 2 చేస్తారా, 4 చేస్తారా, ఏదైనా సరే అందరికి న్యాయం జరిగే విధంగా సామాజిక వెనుకబాటు చూసుకోండి, లేదా జనాపరంగా చూసుకోండి. అట్లా చేయండి. కానీ ఒకరికి 1,00,000 ఉంటే ఒకరికి పక్కకు పెట్టి 1,30,000 పైగా ఉన్నా కూడా ఒకరిని లోపల పెట్టుకునే ఈ దుస్థితి వద్దు. అత్యంత వెనుకబడ్డ వర్గంలోకి మన డెవలప్ అయిన వర్గాన్ని చేర్చడం వద్దు. ఎవరి జనాభా ఎంతో వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్.